Next question, 31 question. Dry HCl does not turn. Dry HCl does not turn blue litmus to red. This is due to, ఇది చాలాసార్లు ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా వచ్చింది. డ్రై హెచ్సిఎల్ గ్యాస్ అనేది బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మార్చదు. కారణం ఏంటి? బ్లూ లిట్మస్ రెడ్గా మారాలంటే కంపల్సరీ H+ అయాన్స్ రావాలి. డ్రై హెచ్సిఎల్ H+ అయాన్స్ ఇవ్వదు. డ్రై హెచ్సిఎల్ H+ అయాన్స్ ఇస్తుందా? ఇయ్యదు. మాయిస్ట్ హెచ్సిఎల్ అంటే కొంచెం తడిగా ఉన్న హెచ్సిఎల్ H+ మరియు Cl- అయాన్లను ఇస్తుంది. ఇది అప్పుడు రెస్పాన్సిబుల్, ఇట్ విల్ రెస్పాన్సిబుల్ టు టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. కానీ మనకు డ్రై ఇస్తుందా? డ్రై హెచ్సిఎల్ మారుస్తుందా? మార్చదు. ఓకేనా? సో కాబట్టి డ్రై హెచ్సిఎల్ ఎందుకు ఇయ్యదు అంటే అది H+ అయాన్స్. డ్రై హెచ్సిఎల్ డస్ నాట్ ప్రొడ్యూస్ H+ అయాన్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్ బికాజ్. సోడియం హైడ్రాక్సైడ్ ఎందుకు బేసు అంటున్నాడు. సోడియం హైడ్రాక్సైడ్ని కనుక వాటర్కి కనుక కలిపితే OH- అయాన్స్ వస్తాయి, హైడ్రాక్సిల్ అయాన్స్ వస్తున్నాయి. హైడ్రాక్సిల్ అయాన్స్ కనుక ఇస్తే అది బేస్. అదేంటిది? బేస్. అదే ఒకవేళ యాసిడ్ ఉందనుకోండి, దీన్ని వాటర్ కనుక కలిపితే H+ అయాన్స్ కనుక వస్తే అదేంటిది? యాసిడ్. యాసిడ్ ఏమో H+ అయాన్స్ ఇస్తుంది వాటర్ కలిపినప్పుడు, బేస్ ఏమో OH- అయాన్స్ ఇస్తుంది. కాబట్టి థర్డ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. pH scale was introduced by. pH scales are introduced by. pH అంటే ఏంటిది? పవర్ ఆఫ్ హైడ్రోజన్. pH అంటే ఏంటిదిరా? పవర్ ఆఫ్ హైడ్రోజన్. ఇంగ్లీష్లో పవర్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు, లాటిన్లో పొజాయన్స్ ఆఫ్ డిహైడ్రోజన్ అని అంటారు. సో పవర్ ఆఫ్ హైడ్రోజన్ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది. ఎవరు రూపొందించారు? ఎస్పి సోరెన్సన్. ఇక్కడ సోరెన్సన్ ఇచ్చినాడు కాబట్టి యూ కెన్ టేక్ యాజ్ సోరెన్సన్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. pH ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్. pH అనేది దేనికోసం ఉన్నది? pH ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే pH ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ లాగార్థమ్ ఆఫ్ H+ అయాన్స్. pH ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ లాగార్థమ్ ఆఫ్ H+ అయాన్స్. కాబట్టి దేని యొక్క కొలత? H+ అయాన్ల యొక్క కొలత. H+ అయాన్ల యొక్క కొలత. సో H+ అయాన్ల యొక్క రుణ సంవర్గమానాన్ని pH అంటారు, నెగటివ్ లాగార్థమ్ ఆఫ్ H+ అయాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద నేచర్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ pH 0 to 7 pH కనుక ఉంటే, 0 నుంచి 7 వరకు కనుక ఉన్నట్టయితే మనకు మొత్తం pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయిరా? pH వాల్యూస్ చూద్దాం. సో 0, 1, 2, 3 ఇట్లా 7 వరకు ఉంటుంది. అట్లే 8, 9, 10, 11, 12, 13, 14, 0 నుంచి 14 వరకు ఉంటాయి. 0 నుంచి 3 వరకు కనుక ఉంటే స్ట్రాంగ్ యాసిడ్. 4 నుంచి 7 వరకు కనుక ఉంటే వీక్ యాసిడ్స్. 7 కనుక ఉంటే న్యూట్రల్. 8 నుంచి 11 వరకు కనుక ఉన్నట్టయితే వీక్ బేసెస్. 12, 13, 14 కనుక ఉంటే స్ట్రాంగ్ బేసెస్. స్ట్రాంగ్ యాసిడ్ తోటి స్టార్ట్ అవుతుంది, స్ట్రాంగ్ బేస్ తోటి ఎండ్ అవుతుంది. ఓకేనా? స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. సో 0 నుంచి 7 వరకు కనుక ఉంటే అదేంటిది? యాసిడ్. 7 నుంచి 14 వరకు కనుక ఉంటే బేస్. 7 ఉంటే న్యూట్రల్. ఇప్పుడు ఏమన్నాడు? 0 to 7 అన్నాడు కాబట్టి ఏ నేచర్ ఉంటుంది? యాసిడిక్ నేచర్ అనేది ఉంటుందనే విషయం మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ 36th క్వశ్చన్ చూడండి. pH ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ బిట్వీన్ 7 to 14.
ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయన్న 0 నుంచి 7, 7 నుంచి 14. 0 నుంచి 7 వరకు ఉంటే యాసిడ్, 7 నుంచి 14 వరకు ఉంటే బేస్. ఒకవేళ 7 కనుక ఉన్నట్టుంటే న్యూట్రల్. ఇప్పుడు ఏమన్నాడు 7 to 14 అన్నాడు కాబట్టి ఏంటిది అది బేస్, బేసిక్ సొల్యూషన్, బేసిక్ సొల్యూషన్. 37 క్వశ్చన్. pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ ఈజ్, న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH ఎంత? సో pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నాము 0 నుంచి 14 వరకు అన్నాము. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో 7 కనుక ఉంటే ఏమన్నాము న్యూట్రల్ అన్నాము. 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్ అన్నాము. 7 కంటే ఎక్కువ ఉంటే బేస్. pH వాల్యూ 7 ఉంటే న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్, 7 కంటే ఎక్కువ ఉంటే బేస్. న్యూట్రల్ కాబట్టి ఆన్సర్ ఎంత 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. pH is equal to 0 for a solution. It contains, pH వాల్యూ ఎంత ఉన్నది 0 ఉన్నది, 0 ఉన్నది. pH వాల్యూ 0 ఉన్నది. 0 ఉంటే దాని యొక్క H+ అయాన్స్ ఎట్లా ఉంటవి? సో pH వాల్యూ 0 కనుక ఉన్నట్టయితే pH is equal to 0. 0ని ఏం రాయొచ్చు నేను? pH is equal to 0 ఉన్నది. 0 ఉంటే ఏమవుతుందంటే ఇది మనకు 1 మినిట్ pH మనకు స్కేల్ రాద్దాం. 0, 1, 2, 3, డాష్ 7, డాష్ 14. సో 14 వాల్యూ. ఇలా H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటే ఇది 10 to the power of 0, ఇది 10 to the power of -1, 10 to the power of -2, 10 to the power of -3, 10 to the power of -14. సో మైనస్ వాల్యూ పెరుగుతూ ఉన్నది కాబట్టి దాని నెట్ వాల్యూ నెగటివ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి నెట్ వాల్యూ తక్కువ అవుతుంది. అంటే H+ అయాన్స్ తక్కువ అవుతుంది. ఇప్పుడు 0 ఉందంటే దానిలో H+ అయాన్స్ ఎట్లా ఉంటుంది? చాలా చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మోర్ నంబర్ ఆఫ్ H+ అయాన్స్. 39th క్వశ్చన్ చూడండి. ద H+ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ 1 m. దెన్ ద pH ఈజ్, H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నది 1 ఉన్నది. H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నది 1 ఉన్నది. మనకు H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ 0 నుంచి కౌంట్ అవుతుంది. అంటే 0 లేదా 0 కంటే తక్కువ ఉండాలి. 0 కంటే ఎక్కువగా కనుక ఉంది అనుకోండి, 0 కంటే ఎక్కువగా కనుక ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవాలి? దాని యొక్క pH వాల్యూ 0గా తీసుకుంటాం. ఎందుకంటే pH అనేది చాలా 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 మనకు డైల్యూట్ సొల్యూషన్స్. అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ 0.1 కానీ, 0.01 కానీ, 0.001 కానీ ఇట్లా చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. 1 అంటే చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనుక ఉంటే దాని యొక్క pH వాల్యూ 0గా తీసుకుంటాం. ఎంత తీసుకోవాలి? 0గా తీసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. యాజ్ ద pH వాల్యూ ఇంక్రీజెస్ ఫ్రమ్ 1 to 7, దెన్ pH వాల్యూ 1 నుంచి 7 కనుక అవుతుంది అనుకోండి, 1 నుంచి 7 కనుక అవుతుంది అనుకోండి, pH వాల్యూస్ రాద్దాం చూడండి ఒకసారి. pH వాల్యూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో pH వాల్యూ 7 కనుక ఉంటే న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్, 7 కంటే ఎక్కువ ఉంటే బేస్. సో pH వాల్యూ కనుక 1, 2, 3 రేంజ్లో కనుక ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, 4, 5, 6 కనుక ఉంటే వీక్ యాసిడ్, pH వాల్యూ 8, 9, 10 కనుక ఉంటే వీక్ బేస్, 11, 12, 13, 14 కనుక ఉంటే స్ట్రాంగ్ బేస్. సో pH వాల్యూ 1 నుంచి 7 కనుక పెరిగింది అని అంటే, 1 నుంచి 7 కనుక పెరిగిందంటే యాసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. యాసిడిక్ స్ట్రెంత్ ఈజ్ డిక్రీజెస్.